శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 3 కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెద్ద మార్పు రాబోతుంది. వెంటనే తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 3వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల తర్వాత ఖచ్చితంగా కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. జీవితంలో పెద్ద మార్పు జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అంశాలను, వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శుభ అశుభ పరిణామాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదల కలిగిన వ్యక్తుల్లో ఈ యొక్క రాశి వారు అనుకున్నది అనుకున్నట్లు చేస్తారు. ఈ యొక్క రాశి చాలా ప్రత్యేకమైన వారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న వయసు నుండి అధికమైన కష్టాలను మోయడం ద్వారా బరువు బాధ్యతలను ఎరిగినటువంటి వారు, కష్టం సుఖం తెలిసినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి వారు. జీవితంలో ఏ పని అయినా సరే వీరికి ఈజీగా జరగకుండా కష్టంతో కూడుకొని జరుగుతూ ఉంటుంది. అందరికీ సులువుగా జరిగే పని కూడా వీరికి కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా నిరాశ చెందకుండా సంతోషకరంగా వీరైతే పనిని ముగిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, అలాగే వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన అలవాట్ల కారణంగా, పనితీరు కారణంగా కొంత ప్రత్యేకత అనేది ఈ రాశి వారికి నలుగురిలో దక్కుతుంది. సంఘంలోనూ, సమాజంలోనూ, కుటుంబ బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ వీరికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. ఈ యొక్క రాశి వారు ప్రత్యేకమైన అలంకరణ కలిగి ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. వీరి మాట తీరు, వీరి ప్రవర్తన ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు కొన్నిసార్లు అధికమైన కోపంతో ఉంటారు. వీరి యొక్క ఒంటరితనం కూడా వీరిని కొన్నిసార్లు సంతృప్తి పరుస్తుంది. వీరికి ఉన్నటువంటి కష్టాన్ని మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఎదుటివారికి చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. మొండి ధైర్యం కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా భయపడకుండా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. వీరి మాట తీరికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల్లో కూడా మంచి విలువని ఇస్తూ ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి జీవిత భాగస్వామి ఒప్పుదల, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం ఖచ్చితంగా పాటిస్తారు. ఈ రాశి వారికి కుటుంబం పట్ల బాధ్యతాయుతమైన క్రమశిక్షణ అనేది చిన్నతనం నుంచి అలవడిపోయిందని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారు వ్యాపార స్థానంలో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీకు నష్టం చేయడానికి, మీ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వారితో ఆచితూచి నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మీకైతే మేలుకరం. ఇక ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 3వ తేదీన ఒక పెద్ద మార్పు మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోతుంది. జీవితంలో ఈ మార్పు కారణంగా వీరైతే కనుక ఊహించని పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. శుభవార్తలను వింటారు. అలాగే మీకు చక్కగా కలిసి వస్తుంది. పని త్వరగా అవుతుంది. ఈ రాశి వారికి అధికంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరికి శుభం జరుగుతుంది. అలాగే కనుక వీరిని కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా చికాకులు కలిగిస్తూ ఉంటాయి. గడిచిపోయే పరిస్థితులు కొన్ని గుర్తుకు వస్తాయి. అలాగే వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్య తీరిపోబోతుంది. ఆడవారు ఎవరైతే ఉన్నారో గృహిణులు, వారికి సంబంధించి కొంతపాటి అలజడి, హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆడవారికి సాధారణంగా గడుస్తుంది. కుటుంబ ఇబ్బందులతో, పని భారంతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కుటుంబ సమస్యల నుంచి అన్నిటి నుంచి విడుదల పొందుకొని శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.